కిలోల బంగారం మీకు శివాలయం నుంచి మాయమవుతుంది అని చెప్పి మీకు ఇవాళ వార్తలు. అంటే ఏకంగా చెప్పాలి అంటే హిందువుల సుప్రీం గాడ్ శివుడు మీకు జ్యోతిర్లింగాలు మొత్తము భారతదేశంలో చూశారంటే 12 జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, అత్యంత పవిత్రమైన క్షేత్రాలు. సో వీటి గురించి చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాలంటే శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం. అలాగే మీకు కాశీలో విశ్వనాథుడి ఆలయం, రామేశ్వరం. సో ఇలా మనం చెప్తూ వెళ్ళాలి అంటే మీరు ఒకసారి కామెంట్స్లో రాయండి. యువకులు చాలామంది చూస్తూ ఉంటారు. మీకు ఓంకారేశ్వర ఆలయము, అలాగే త్రయంబకేశ్వర ఆలయము మహారాష్ట్ర, మీకు అలాగే జార్ఖండ్లో వైద్యనాథేశ్వర ఆలయం. సో ఇలాగ ఉన్నాయి కదా. మీరు దయచేసి ఒక్కసారి ఈ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వివరంగా రాయండి, తక్కిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇందులో 12వది ఎక్కడండి? కేదార్నాథ ఆలయం. సో ఇవాళ కేదార్నాథ్లో పరిస్థితి ఏమిటో ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్లో కొట్టారు అంటే 5 కిలోమీటర్ల దూరము వరకు కూడా క్యూ అండి. ఆ చలి, ఆ మంచు, మీకు గుర్రాలు వెళ్ళడానికి మీకు ఎక్కడా కూడా మార్గము లేదు. అలాగే డోలీలు, మీకు బాగా వయసైన వాళ్ళు డోలీల్లో వెళుతూ ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి. మీకు ఎంత ఒక సిచ్యువేషన్ అంటే కేదార్నాథ్లో భక్తుల తాకిడి అనేది ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కార్లు, బస్సులు అన్నారనుకోండి, ఈ గేట్ల వద్ద ఆపేయగలరు, కానీ నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు అంటే పాదయాత్ర చేసేవాళ్ళు వీళ్ళని ఎలా ఆపడము? రాత్రంతా కూడా మంచులో వీళ్ళు ఇలా కూర్చొని ఉంటున్నారు చూసారా. కానీ ఇదే ప్రాంతంలో, ఇదే కేదార్నాథ్లో సంతోష్ అనబడే ప్రథమ పూజారి, కేదార్నాథ్ పండితుల్లో ఇతను చాలా ముఖ్యమైన వాడు, చాలా సీనియర్. ఈయనేం మాట్లాడుతున్నారు అంటే 228 కిలోల బంగారము కేదార్నాథ్ నుంచి మాయమయ్యింది. సో ఎలాంటి వార్త చూడండి. అంటే మొన్న చూడండి, వాసన్ అనబడే యూట్యూబర్కి సంబంధించి ఒక వీడియోలో మాట్లాడాను. సో చాలామంది మిత్రులు ఏం మెసేజ్ పెట్టారు అంటే, పెద్ద ఆయనతోనే ఈ అబ్బాయి పెట్టుకున్నాడండి, సో ఆ దెబ్బ ఎలా తగులుతుందో త్వరలోనే అందరూ చూస్తారు, ఇదే ఆషామాషి వ్యవహారము కాదు, ఏకంగా మీరు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకుంటే మీ పరిస్థితి ఏమిటో త్వరలోనే అతను చూస్తాడు అని చెప్పి చాలామంది శాపనార్థాలు పెట్టారు, చాలా కోపంగా మాట్లాడారు. మరి ఇవాళ హిందువుల సుప్రీం గాడ్ శివుడు అంటే శివోహం అనుకొని వీడియోలు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు చెప్పండి, కేదార్నాథ్లో ఈ బంగారము మాయమయ్యింది అని చెప్పి వాళ్ళ ప్రథమ అర్చకుడు చెప్తున్నాడు అంటే, మీకు ప్రథమ అర్చకుడు కాదండి, ఆది ముక్తేశ్వరానంద సరస్వతి అని అంటారు. జ్యోతిర్మఠము యొక్క పీఠాధిపతి జోషిమఠ్ వెళ్ళారంటే ఆదిశంకరాచార్యుల వారు మీకు ఏర్పాటు చేసిన నెలకొల్పిన జ్యోతిర్మఠ్, సో దాని యొక్క పీఠాధిపతి. ఈయన మొన్న మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి, పూర్వ ముఖ్యమంత్రి, ఈయన్ని కలిసి మాట్లాడి బయటికి వచ్చిన వెంటనే మీడియా వాళ్ళు, ఏమండి ఎందుకు మీరు పూర్వ ముఖ్యమంత్రిని కలిశారు, ఏమిటి సమస్య, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుంది, జ్యోతిర్మఠంలో ఏం జరుగుతుంది అని అంటే ఏం చెప్పమంటారండి? కేదార్నాథ్లోనే ఇలా బంగారము మాయమైతే ఎవరికి చెప్పుకోవాలి? ఆ శివుడితోనే వీళ్ళు ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటే ఇది ఎంత పాపము, ఎలాంటి మీకు దుష్పరిణామాలకు దారి తీయబోతుందో నాకు అర్థము కావడం లేదని ఈయన కూడా ఓపెన్గా, అంటే సంతోష్ అనబడే పండితుడు ఏదైతే మాట్లాడాడో, మీకు జ్యోతిర్మఠ్ యొక్క మీకు ఆ పీఠాధిపతి కూడా ఇదే మాట్లాడడంతో ఇవాళ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ వీళ్ళు లబోదిబోం అంటున్నారు. ఏమండి, మీరు కేదార్నాథ్ గర్భగుడిలోకి వచ్చారు అనుకోండి, అక్కడ గోడలంతా కూడా బంగారు ప్లేట్లతో మేము ఒక మంచి గోడ కట్టాము, ఒక బ్యూటిఫుల్ గోల్డ్ వాల్ అని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఇది బంగారంలో ఉండదండి. మీకు భక్తులు ఇచ్చిన డొనేషన్స్తోనే ఈ బంగారు నిర్మాణం, ఈ గోడల నిర్మాణం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే 228 కిలోల బంగారం అని వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, అది కోటింగ్ మాత్రమే. మీకు ఒక దగ్గర సిల్వర్ ఉంటుంది, ఇంకొక దగ్గర కాపర్ ఉంటుంది, దాని మీద మేము బంగారము కోటింగ్ వేసాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇందులో మీకు ఏ డౌటు లేదు, ఎవరైనా కూడా వచ్చి పరీక్షించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కానీ జ్యోతిర్మఠ్ యొక్క పీఠాధిపతి
సంతోష్ లాంటి పూజారులు ఏం మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళు భక్తుల దగ్గర బంగారం అనే కదా చెప్తున్నారు, సిల్వర్ అని చెప్పడం లేదు, అలాగే వీళ్ళు కాపర్ అని చెప్పడం లేదు కదా, పూర్తిగా బంగారముతోనే ఈ గోడలను మేము నిర్మించాము అంటున్నారు. కానీ ఇవాళ ఈ సిల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సిసలైన బంగారం ఏమైపోయింది? ఆ బంగారు ప్లేట్లు వీళ్ళు తయారు చేశారు కదా, వాటిని ఎక్కడికి వీళ్ళు తరలించారు? ఇవాళ ఈ కాపర్ ప్లేట్లు ఎందుకు దీని మీద పెట్టారు? మళ్ళీ బంగారు పూత ఉందండి అని ఎందుకు చెప్తున్నారు? అంటే 528 గోల్డ్ ప్లేట్స్ అనేది లెక్కండి టోటల్గా మిస్సింగ్. అలాగే 230 సిల్వర్ ప్లేట్స్ అని కూడా వీళ్ళు లెక్కలో చెప్పారు, ఆ ప్లేట్స్ కూడా మిస్సింగ్ అండి. టోటల్గా వీళ్ళు ఇలాగ కేదార్నాథ్ ఆలయములో శివుడినే మోసము చేశారు. ఈ పాపానికి వీళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. బంగారము అన్నప్పుడు బంగారం కదా పెట్టాలి, అలాంటిది 228 కిలోల బంగారము ప్లేస్లో సిల్వర్ కాపర్ అని ఇవాళ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి చాలా పెద్ద, అంటే ఇది ఇంతవరకు కేదార్నాథ్ చరిత్రలో, ఉత్తరాఖండ్ చరిత్రలో ఇలాంటి ఒక అభియోగము అనేది ఎప్పుడూ కూడా నేనైతే వినింది లేదు. మీరెవరైనా విన్నారో నాకు తెలియదు, కానీ మీరు చూశారనుకోండి, జ్యోతిర్లింగములో అతి ముఖ్యమైన కేదారనాథేశ్వర ఆలయములో ఇలాంటి మోసము జరిగిందన్న వార్తే, ఇది నిజమా అబద్ధమా అనేది తర్వాత, జస్ట్ ఈ వార్తే మనలో ఎక్కడ లేని తెలియని ఒక ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ వీళ్ళు అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ వాళ్ళు, మీరు ఇన్ని రకాల మా మీద కేసులు పెడతామంటున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, ఎవరెవరితోనో వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, కోర్టుకు వెళ్ళండి, మీరు కుదిరితే హైకోర్టుకు వెళ్ళండి, లేదా సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి, మేము అక్కడికి వచ్చి ఎలాంటి జవాబు చెప్పాలో చెప్తాము. ఆ శివుడి పేరు మీద నిర్మించబడిన ఈ ఆలయము, ఈ బంగారు గోడలు, ఇందులో మేము డెకరేట్ చేసిన విధానము ఎక్కడ ఎటువంటి తప్పు కూడా జరగలేదు, మేము పూర్తిగా నిబద్ధతతోనే పని చేశాము. మీరు ఇంతంత పెద్ద అభియోగాలు మోపుతున్నారు అంటే కోర్టుకు వెళ్ళండి, మేము వచ్చి జవాబు చెప్తామని చెప్పి వీళ్ళు కూడా చాలా ధీమాగా చెప్తున్నారు. కానీ అసలు ఇలాంటి కాంట్రవర్సీ అవసరమా? అది జ్యోతిర్లింగములో అతి ముఖ్యమైన ఒక శివాలయములో ఇలాంటిది వచ్చినప్పుడు విదేశాల్లో నుంచి వచ్చే యాత్రికులు, అలాగే విదేశాల మీడియా కేదార్నాథ్ అంటే అద్భుతము అంటారు, ఆ మంచు కొండల మధ్య ఇంత గొప్ప శివాలయమా అంటారు, అక్కడ ఈ బంగారం డెకరేషన్ ఏంటి, ఆఖరికి ఆ బంగారాన్ని ఎవరో చోరీ చేశారు అనడం ఏంటి, ఇంతంత కిలోల బంగారం మాయమైపోయిందని స్వయంగా వాళ్ళ గుడి పూజారియే మాట్లాడడం ఏంటి, ఇదంతా కరెక్ట్గా లేదు కదా, అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు కదా అని చెప్పి విదేశాల్లో ఉండే వాళ్ళకి మనము చాలా పెద్ద అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంటే భక్తులను కట్టడి చేయడము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ ఇవ్వడము, అలాగే ఉన్న బంగారాన్ని కాపాడుకోవడము. పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, దేశం యొక్క భవిష్యత్తు అన్నప్పుడు మీ దగ్గర ఎంత బంగారం ఉంది అని చెప్పి మాట్లాడాము. మరి ఇవాళ ఇంత పవిత్ర శివాలయములో ఇలాగ బంగారం మిస్సింగ్ అని చెప్పి మీకు ప్రథమ అర్చకుడు కంప్లైంట్ ఇస్తున్నాడు అంటే దీనిని మీరు ఎలా చూస్తున్నారు? నాకైతే చాలా బాధగా ఉంది. శివోహం శివోహం అనుకునే మనలాంటి వాళ్ళకి శివాలయములోనే బంగారం చోరీ అయింది అంటే వినడానికే బాధగా ఉంది. మరి మీకు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నిజంగానే ఇది జరిగి ఉంటుందా, లేదా కావాలనేసే ఒక కాంట్రవర్సీని వీళ్ళు లేవనెత్తుతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.